నమస్తే, నేను మీ జర్నలిస్ట్ వసంత్. ఈరోజు ఎఫ్ఆర్ఏ 2006 యాక్ట్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. భారత ప్రభుత్వం ధరతీ అబా జనజాతీయ గ్రామ్ ఉత్కర్ష అభియాన్ అనే కేంద్ర పథకం కింద ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006 అమలును సులభతరం చేయడానికి 18 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత రాష్ట్రాలలో 324 జిల్లా స్థాయి ఎఫ్ఆర్ఏ సెల్స్ను ఏర్పాటు చేసింది. ఇది అక్టోబర్ 2024లో ప్రారంభించబడిన పథకం. అదనంగా 17 రాష్ట్ర స్థాయి ఎఫ్ఆర్ఏ సెల్స్ కూడా మంజూరు చేయబడ్డాయి. ఎఫ్ఆర్ఏ అమలైన 19 సంవత్సరాల తర్వాత కేంద్ర ప్రభుత్వం మొదటిసారిగా దాని అమలుకు నిర్మాణాత్మక విధానాలకు నేరుగా నిధులు సమకూర్చడం ద్వారా రాష్ట్రాల నేతృత్వంలోని విధానం నుండి మార్పు చేసింది. ఇక డిస్ట్రిక్ట్ లెవెల్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ సెల్స్ అంటే ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. డిస్ట్రిక్ట్ లెవెల్ ఎఫ్ఆర్ఏ సెల్స్ డిజియుఏ స్కీమ్ కింద స్థాపించబడిన అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ యూనిట్లో ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అంటే ఎఫ్ఆర్ఏ 2006 యొక్క అమలుకు సహాయపడటానికి ఈ సెల్స్ కేంద్ర ప్రభుత్వం ద్వారా ట్రైబల్ అఫైర్స్ యూనియన్ మినిస్ట్రీ ద్వారా గ్రాంట్స్ ఇన్ ఎయిడెడ్ ద్వారా నిధులు అందిస్తాయి. ట్రైబల్ దావులు మరియు గ్రామ సభలను అడవి హక్కు దావాలను సిద్ధం చేయడంలో మరియు సమర్పించడంలో సహాయపడటం, ముఖ్యంగా ట్రైబల్ ప్రభుత్వ జిల్లాల్లో ఇక్కడ ఆలస్యాలను మరియు తిరస్కరణలను తగ్గించడానికి డాక్యుమెంటేషన్, ఫీల్డ్ ఫెసిలిటేషన్ మరియు డేటా మేనేజ్మెంట్ను మెరుగుపరచడం ద్వారా ఈ సెల్స్ డిఏజేజియుఏ గైడ్ లైన్ల కింద పనిచేస్తాయి. కానీ ఎఫ్ఆర్ఏ చట్టం కిందకి మాత్రం ఇవి రావు. దీనికి సంబంధించి కీ ఫంక్షనింగ్ ఎలా ఉంటుంది, అసలు కీ ఫంక్షన్స్ ఏంటి అనేది కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. వెస్టెడ్ అడవి భూమి మరియు అడవి నివాసాలు మరియు ఆన్ సర్వ్డ్ గ్రామాలను రెవెన్యూ గ్రామాలుగా మార్చడానికి డిమార్కేషన్ సులభతరం చేయబడింది. ఇక ఎఫ్ఆర్ఏ రికార్డుల డిజిటలైజేషన్ మరియు సమయానుకూలంగా స్టేట్ మరియు సెంట్రల్ పోర్టల్స్కు అప్లోడ్ చేయడానికి మద్దతు ఇవ్వబడుతుంది. ఇక స్టేట్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ స్థానిక పరిపాలన మరియు గ్రామ సభలలో సమన్వయం చేసి ఎఫ్ఆర్ఏ ప్రక్రియలను సరళీకరించబడింది. ప్రజెంట్ ఫంక్షనింగ్ అయిన నిధులకు సంబంధించి మనం చూసినట్లయితే జిల్లా స్థాయి సెల్స్కు ఒక్కొక్క సెల్కి సంబంధించి 8.67 లక్షలు అవుతుంది. అలాగే రాష్ట్ర స్థాయి సెల్స్కి సంబంధించి ఒక్కొక్క దానికి 25.85 లక్షలు అవుతుందని చెప్పేసి కూడా ఇక్కడ తెలుస్తుంది. ఇక గ్రాంట్స్ ఇన్ ఎయిడెడ్ జనరల్ ద్వారా నిధులు ఎక్కడెక్కడ సమకూరుతాయో మనం చూసినట్లయితే ప్రధానమైన రాష్ట్రాలు మధ్యప్రదేశ్లో అత్యధికంగా 55 సెల్స్ నిర్మాణం జరిగింది. దాని ద్వారా ఛత్తీస్గఢ్లో 30 సెల్స్, తెలంగాణకు సంబంధించి 29 సెల్స్, మహారాష్ట్రకు సంబంధించి 26 సెల్స్, అస్సాంకి సంబంధించి 25 సెల్స్, అలాగే మరియు జార్ఖండ్కి సంబంధించి చివరిగా 24 సెల్స్ తీసుకురావడం కూడా జరిగింది. ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006 అంటే ఏంటి, అసలు ఆ యాక్ట్ ఏం చెప్తుందో మనం చూసే ప్రయత్నం చేద్దాం. షెడ్యూల్ ట్రైబ్స్ మరియు ఇతర సాంప్రదాయక అడవి నివాసితుల అంటే ఫారెస్ట్ రైట్స్ గుర్తింపు చట్టం 2006 లేదా ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఎఫ్ఆర్ఏ అడవి నివాసిత షెడ్యూల్ ట్రైబ్స్ మరియు ఇతర సాంప్రదాయక అడవి నివాసితుల మీద ఐతిహాసిక అన్యాయాలను సరిదిద్దేందుకు అయిన చట్టం ఇది. ఇక అర్హులైన అడవి నివాసిత సముదాయాలలో అడవి భూమి హక్కులను కల్పించడం, జీవనోపాధి భద్రత, సముదాయ ఆధారిత అడవి గవర్నెన్స్ మరియు ఎవిక్షన్ల నుండి చట్టబద్ధమైన పరిరక్షణకు నిర్ధారించడం దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం అన్నమాట. ఇక వీళ్ళకి సంబంధించిన కొన్ని హక్కులు కీ ప్రొవిజన్స్లో కొన్ని హక్కులు చూసినట్లయితే మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ మీద హక్కులను ఇస్తుంది. ఇక సేకరణ, ఉపయోగం మరియు అప్పగింతను అనుమతిస్తుంది. ఎంఎఫ్ఈ అనేది అన్ని నాన్ టైంబర్ అడవి ఉత్పత్తులు, బాంబు, బ్రష్వుడ్, స్టంప్స్ అలాగే మరియు కేన్స్ను కలిగి ఉంటుంది. ఇక నిస్తార్ అంటే కమ్యూనిటీ ఫారెస్ట్ రిసోర్స్ రకం వంటి సాంప్రదాయక ఉపయోగ హక్కులను కలిగి ఉంటుంది. ఇక ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూపులు మరియు ప్రీ అగ్రికల్చరల్ సముదాయాలకు వారి సాంప్రదాయక నివాసాలకు హక్కులను కాపాడుతుంది. సముదాయాలను అడవి వనరులను కాపాడటం, పునరుద్ధరించడం మరియు దీర్ఘకాలికంగా నిర్వహించడానికి అనుమతిస్తుంది. ఈ చట్టం పబ్లిక్ వెల్ఫేర్ ప్రాజెక్టుల కోసం అడవి భూమి మార్చబడిన సులభతరం చేస్తుంది. ఇక గ్రామ సభ అనుమతిలో ప్రభుత్వం నిర్వహిస్తుంది దీనికి సంబంధించి కూడాను. ఇక ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006 యొక్క ప్రాముఖ్యత ఏంటో మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎఫ్ఆర్ఏ 2006 ఐతిహాసిక అన్యాయాన్ని సరిదిద్దుతుంది. దీని ద్వారా చట్టబద్ధంగా షెడ్యూల్ ట్రైబ్స్ అంటే ఎస్టీస్ ఎవరైతున్నారో మరియు ఇతర సాంప్రదాయక అడవి నివాసితులు ఎవరైతున్నారో ఓటీఎఫ్డిఎస్కు సంబంధించి పరిమితంగా 4 హెక్టార్ల వరకు వ్యక్తిగత హక్కులను మరియు అడవి భూమి మరియు వనరులపై సముదాయ హక్కులను అంటే గ్రాజింగ్, ఫిషింగ్, మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్, ఇక్కడ వాటర్ బాడీస్ ఇలాంటివన్నీ కూడా గుర్తిస్తుంది. ఇక ఇవి కాకుండా మరికొన్ని మనం చూసినట్టయితే పోస్ట్ కాలనీ అడవి చట్టాల కింద
ఓవర్సైట్ చేయబడ్డాయి. ఇది అడవి నివాసితుల హక్కులను, అంటే ఎవరైతే అడవిలో నివసిస్తున్నారో వాళ్ళకి సంబంధించి వాళ్ళతో పాటుగా సీజనల్ యాక్సెస్ను నెమడిక్ గ్రూపుల కోసం కూడా గుర్తిస్తుందన్నమాట. దీని యొక్క ప్రాముఖ్యత ఇదని తెలుసుకోవచ్చు మనం. ఇక ఎవిక్షన్ నుండి రక్షణ మరియు అభివృద్ధి హక్కు మనం చూసినట్లయితే ల్యాండ్ అక్విజిషన్ చట్టం 2013తో పాటు ఇది అడవి నివాసితులను పునరావాసం లేకుండా ఎవిక్షన్ నుండి కాపాడుతుంది. మరియు ఇక అవసరమైన సముదాయ మౌలిక సదుపాయాల కోసం కూడా అడవి భూమి కేటాయింపును అనుసరిస్తుంది. అవసరమైన విద్య, ఆరోగ్యం మరియు ఇళ్లను కూడా మంజూరు చేసే ప్రక్రియ ఇందులో ఉంటుందన్నమాట. ఇక ఎఫ్ఆర్ఏ అనేది అడవి పాలనను ప్రజాస్వామీకరించడం మరియు అణగారిన సముదాయాలను సాధికారం చేయడానికి సామర్థ్యం గల ఒక రూపాంతర చట్టం ఇది అనుకోవచ్చు. ఇక అయితే దాని విజయం బలమైన అమలు, రాజకీయ సంకల్పం మరియు జవాబుదారీతనంపై ఆధారపడి ఉంటుంది. ఎఫ్ఆర్ఏ సెల్స్ ఏర్పాటు అమలు లోటును పరిష్కరించే దిశగా ఒక అడుగు. కానీ అతివ్యాప్తి పాత్రలు, అంటే పరిమిత బడ్జెట్ మరియు సంచార మరియు గొర్రెల కాపరి సముదాయాల మినహాయింపు సమస్యలను పరిష్కరించాలి. నిజమైన సాధికారం గ్రామ సభలను బలోపేతం చేయడం మరియు నిర్ణయాంశాల ప్రక్రియలో గిరిజన స్వతంత్రతను నిర్ధారించడంలో దీని యొక్క ప్రాముఖ్యత ఉంటుంది.